నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ. ఈరోజు స్పెషల్గా వీడియో ఏంటి అంటే బన్నీ బతుకమ్మ చేయడమే. ఇంతకుముందు చేసింది కానీ చిన్న బతుకమ్మలు చేసింది. ఇప్పుడు ఇంత మంచిగా చేయడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడ బన్నీతో పాటు పక్కన పండు కూడా పోటాపోటీగా చేస్తుంది. మరి దాని బతుకమ్మ ఎలా చేస్తుంది ఏంటో చూసేద్దామా. మరి ముందుగా అయితే అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. వచ్చిందండి వయ్యారి, వచ్చింది మా పండమ్మ వచ్చింది. చూడండి, కెమెరా ముందు కూర్చుంది. బాగా కూర్చోమని అంటే మంచిగా కూర్చోమని చెప్తున్నాను, నవ్వుతున్నది. అసలు మొత్తం అబ్బాయిలాగానే ఉన్నవే నువ్వు, నీ జుట్టు ఎప్పుడు పెరుగుతుందో ఏమో అనేసి నేను కామెంట్ చేస్తాను, అందుకే నవ్వుతున్నది. పండు బాగానే ఉంటుంది, అప్పుడప్పుడే మంకు చేస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద బతుకమ్మ అయిపోయింది కానీ పూలు బాగా రేటు ఉన్నాయండి. బాగా చేసింది కదా. మరి మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేసింది మా పాప బతుకమ్మ అని. ఇక మా పండుతో అయితలేదనేసి చిన్న బతుకమ్మ పక్కనున్న మా బన్నీ వేస్తుంది. అది ముందు చేసుకున్నది కానీ అంటే మొత్తం చేయలేదండి, సగం వరకే చేసింది కానీ మొత్తం పూలు కింద పడిపోతున్నాయి, తనకి చెయ్యరాలేదు. కానీ ఫస్ట్ నేనే ఎత్తా అని మొండితోనైతే స్టార్ట్ చేసింది. ఇంకా తర్వాత బన్నీ తీసుకుంది. ఇక్కడ మా చేతు బాబు గాడు వాళ్ళని చూడండి ఎట్లా చూస్తున్నాడో కూర్చొని, భలే కామెడీ చేసిండు. వీంది కూడా ఒక వీడియో తీశాను, అది ఇంకోటి సపరేట్గా పెడతానండి. భలే వాళ్ళని వెక్కిరేయడం కొట్టడం అట్లా అని భలే జోకులు చేసిండు వాడు. రెండు బతుకమ్మలు అయిపోయాక ఫోటోలకైతే ఇలా పోజులు ఇచ్చారండి. మళ్ళీ తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర దీపం పెట్టేసి అయితే మళ్ళీ బతుకమ్మలు తీసుకొచ్చి ఇంటి ముందు ఆకిట్లో పెట్టి అయితే 5 చుట్లు తిరిగి మనం ఎక్కడైతే ఆడతామో అక్కడికి వెళ్తారండి. ఆడపిల్లలు ఉండడం నిజంగా ఇంటికి చాలా అదృష్టం అండి. ఎందుకంటే పిల్లలు లేనిది అసలు మనకు సందడి అనిపించేది. ఏ పండగకైనా ఆడపిల్లలు ఉంటేనే ఆ ఇంటికి ఒక అందం. మా చైతు కూడా వీళ్ళతో ఆడుతున్నారు. పిల్లల కోసం అయితే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.